మరి మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో ఎర్రరహాసం. హలో ముత్యాలు, వెల్కమ్ బ్యాక్ టు బొమ్మ చూపిస్తా యూట్యూబ్ ఛానల్. 2898 వరల్డ్ డిస్కషన్ లోకి వెళ్లే ముందు లెట్స్ టాక్ అబౌట్ టికెట్స్ ఫస్ట్. అంటే టికెట్స్ తీసుకుంటేనేగా సినిమా చూపించేది. సో ముందు టికెట్ల గురించి మాట్లాడుకుందాం అన్నమాట. ఓకేనా? మేము రిచ్ పీపుల్స్, ఓల్డ్ పీపుల్స్, మిడిల్ క్లాస్ ఉన్నాం. ఆ టికెట్ రేట్లు ఏంటయ్యా బాబు? నేను 255 రూపాయలు పెట్టా అని, అదే 255 విత్ GST పెట్టా అని తెలిస్తే అమ్మ కొట్టియే పట్టి కొట్టియే నేను. అది తమిళ పాట కదరా బాబు. అదే కదరా నేను తెలుగులో చెప్పాను. ఆ పాట నువ్వు విన్నావంతే. మా అమ్మ ఆచరిస్తుంది, తర్వాత నేను విచారిస్తా. ఇంతట్లోనూ మా అమ్మమ్మ నేను రూపాయితో సినిమా చూసేదాన్ని. రూపాయితో ఏంటి? రూపాయితో సినిమా హాల్ కాదు కదా, ఫ్రీ బస్ కూడా ఎక్కనేవరే ముసలి. ఎందుకని అడిగితే ఏమన్నాడు తెలుసా మొన్న? నేను మగాన్నంట. నేను మగాన్నేగా, అయితే ఫ్రీ బస్ ఎక్కనేవరా? అది కాదు, లెట్ దెమ్ నో అంకుల్, లెట్ దెమ్ నో. 4 మూవీ రోజులో వస్తుందని తెలిసిన అంత రేటు పెట్టి ఎందుకు ఎండలో 12:30కి థియేటర్కి వెళ్ళినా తెలుసా? ఏసీ కోసం. ఏసీ కోసం. నా టికెట్ల పురాణం పక్కన పెట్టి కల్కి పురాణంలోకి అడుగు పెడదాం. బిఫోర్ స్టెప్ ఇన్ స్మాల్ నోటీస్ ముత్యాలు, ఇందులో స్పాయిలర్స్ ఉంటాయి. ఉన్నా సరే చూస్తా అంటే మీ ఇష్టం. ఈ వీడియో చూడకపోయినా పర్లేదు, మూవీ చూసాకొచ్చి చూస్తే ఇంకా బాగుంటుందని మా పక్కింటి అంకుల్ వాళ్ళ ఆవిడ పెంచుకుంటున్న పిల్లి అభిప్రాయం. అదే చెప్పింది, మియో ఉంది నాతో. ఓకే, ఐ అండర్స్టాండ్. మాక్సిమం స్పాయిల్స్ చెప్పకుండా చెప్పడానికి ట్రై చేస్తా. ముందుగా నా థియేటర్కి ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటే 12:30కి షో అంటే 12K ఆటో ఎక్కి ఫ్రెండ్స్ అందరం వెళ్దామని ప్లాన్. 12 అయ్యింది. ప్లాన్ ప్రకారం ఆటో పట్టాం. ఈలోపు కౌశిక్ గడు మిస్. కనిపించట్లా, పైగా సిగ్నల్స్ ఉండవు. ఎలాగోలా ఫోన్కి ట్రై చేస్తే ఎత్తి ఏమన్నాడో తెలుసా మాయ? గెస్ట్ చేయండి. అప్పుడు బ్రష్ చేస్తున్నాడంట. చచ్చే, సరే చేస్తే చేశాడు. 10 మినిట్లో రాకపోతే రేప్ చేస్తానని వార్నింగ్ ఇస్తే 15 మినిట్కి వచ్చాడు. ఓకే, 12:15కి స్టార్ట్ అయ్యా. ఎలాగో 12:50కైనా చేరుతామేమో అనుకున్నా. ఎంతలో ఫుల్ ట్రాఫిక్. ఎవడి వల్ల? ఇంకా చెప్పరా, ఆ ముఖేష్ గారికి మూతి క్యాన్సర్ వచ్చి నేను ముద్దాడతాం వల్ల అని. ప్రతిదానికి నేనేనా కారణం? సరే అని ఆటో అన్నయ్యతో ఉరకమన్నాం. ఇంకా భయ్య ఏమో గాని వాడయ్య అటుకట్టు ఇటుకట్టు ఊరుకట్టు ధూమ్ వచ్చారని. ఇంకా ధూమ్ 1 2 3 4 కాదు, డైరెక్ట్ గా 69. అలా వెళ్తూనే ఓజీ గేమ్స్ అలా పులుసు కార్చుకొని ఆఫ్ టైమే. కానీ ఇన్ టైంలో థియేటర్లో కూర్చొని అరుచుకుంటూ సినిమా మొదలెట్టాం. ఈలోపు మూవీలో కెప్టెన్ మానస్ దీపికాని ఎత్తుకెళ్లిపోయి షార్ట్ మాయ. నా పక్కన లేడీస్ ఎత్తుకెళ్ళిపోతున్నాడే ఏదేవో. సీరియల్స్ ఎక్కువగా చూస్తారేమో. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎవ్రీబడి వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ థియేటర్ అండ్ స్టిక్డ్ దేర్ ఐస్ హార్డ్ టువర్డ్స్ స్క్రీన్. ఇంకా మూవీ సంగతికి వస్తే నచ్చింది మావా. బోడి నాకు నచ్చేదేంటి, యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అయితే. మహాభారతం అనగానే ప్రతి డైరెక్టర్ కి ఒక ఊహ ఉంటుంది, ఉన్నదాన్నే ఎలా తీయాలి అని. బట్ ఆ మైథాలజీకి కొత్తగా సైఫై ఎలిమెంట్స్ యాడ్ చేసి ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ రాయాలన్న థాట్ రావడం గ్రేట్. ఇది కొత్త ఏం కాదు. ప్రీవియస్లీ మహానటిలో బయోగ్రఫీ కాకుండా ఇంటర్నల్లీ శంకరయ్య అనే మిస్టరీ ఎలిమెంట్ కూడా ఉంటుంది. దీన్నే మగుఫిన్ టెక్నిక్ అంటారు. ఎవరే సుబ్రహ్మణ్యంలో దూద్ కాశీ ఈజ్ మగుఫిన్. అండ్ కల్కి మూవీ సంగతికి వస్తే నాకు నచ్చిన కొన్ని ఆస్పెక్ట్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. కృష్ణుణ్ణి నల్లనయ్య, నీలి మేఘశ్యామ అని అంటారు. బట్ అన్నింట్లో కూడా బ్లూలను చూపిస్తారు, మనం చూస్తాం కూడా. కానీ ఈ మూవీలో కృష్ణుణ్ణి నల్లగానే చూపిస్తారు. డైరెక్టర్ నాగమయ్య డేర్ చేసి తీసుకున్న ఈ మూవ్ రియల్లీ అప్రిషియేటబుల్. అండ్ అందులోనూ ఆ కలర్ బాడీ తీసుకొని మనోహరమైన కృష్ణమోహన్ చూపించాలంటే సాహసమనే చెప్పాలి. సో ఇంటెలిజెంట్ గా లార్డ్ కృష్ణ ఫేస్ ని షాడోస్ తో హైడ్ చేశారు నాగిజీ. ఆ రూపు మన ఊహలకి సొంతం. ఇంకా బెస్ట్ డెసిషన్ మ్యాన్, రియల్లీ బెస్ట్ డెసిషన్. అండ్ దానికి అర్జున్ దాస్ తో వాయిస్ ఓవర్ ఇప్పించడం, మై గాడ్, బుర్ర పోయింది అసలు. ఇంకా ఆ విజువల్ గ్రాండియర్ ఎక్కడ తగ్గల. మోస్ట్లీ ఆ కురుక్షేత్రం షాట్స్, కృష్ణుడి వెనకాల వైట్ హార్స్ షాట్, బుజ్జి వెహికల్ గొరిల్లాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యే షాట్, భూకంపం సృష్టించడానికి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అన్నప్పుడు ఎస్కిన్ హ్యాండ్ ట్రాన్సిషన్ ఉంటుంది భయ్యా. ఆ చేతులు కూడా మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ముద్రలు పెడతాయి మావ. ఆ ముద్రలేంటో మైక్రో డీటెయిల్స్ టైంలో చెప్పుకుందాం. ఇలా మాట్లాడుకుంటూ పోతుంటే సినిమా మొత్తం చెప్పేటట్టున్నా కానీ ఇలాంటి విజువల్స్ ఇండియన్ స్క్రీన్స్ లో ఎక్కడ చూడలేదంటే నమ్మండి. అండ్ విలన్ సుప్రీం ఎస్కిన్ ఎజెండా, ఐ వాజ్ లైక్, స్టోరీ సెట్ టు బి గ్రేట్ ఇఫ్ విలన్ హ్యాడ్ ఎ వ్యాలిడ్ పాయింట్ అగెన్స్ట్ ప్రొటాగనిస్ట్. అండ్ కల్కి 2898 AD అది చేస్తే చాలు అనుకున్నా,
చేసింది. లైక్ ఎస్కిన్ సేస్, మీ మనుషులు ఉన్న పచ్చదనమంతా పీల్చేస్తుంటే దాన్ని నేను అందనంత ఎత్తులో పెట్టా. చెప్పు, నాది తప్ప? మీ మనుషుల స్వభావమే అంత. సీరియస్లీ నా బుర్ర బూమ్ బూమ్ తాగేసి వచ్చినంత కిక్కెక్కింది థియేటర్లో. ఎందుకంటే ఇద్దరి దగ్గర వ్యాలిడ్ పాయింట్ ఉన్నప్పుడే కదా సభ వేడిక్కేది. నౌ లెట్స్ టాక్ అబౌట్ వరల్డ్ బిల్డింగ్. కాంప్లెక్స్ ని సృష్టించింది ఒకరు, కాంప్లెక్స్ కోసం ఒకరు, కాంప్లెక్స్ లో ఒకరు. ఈ ముగ్గురి మధ్య జరిగే ఇంటర్నల్ వారే ఈ మూవీ బేసిక్ పాయింట్. వరల్డ్ బిల్డింగ్ ఎంత కాంప్లెక్స్ గా ఉంటుందంటే ఉత్తరా కడుపు వల్ల వచ్చిన శాపంతో మొదలయ్యి సుమతి కడుపుతో ముగిసిద్ది. క్యారెక్టర్స్ అందరినీ క్యామియోస్ లో దింపిపెట్టారు. లైక్ దుల్కర్ సల్మాన్, దిశా పట్టాని, ఇంకా నెక్స్ట్ పార్ట్స్ లో వాడుకుందామని. వరల్డ్ బిల్డింగ్ అని చెప్పి క్యారెక్టర్స్ గురించి మర్చిపోయేంటి? ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ అండ్ క్యామియోకి ఒక కథ ఉంటుంది. ఐ మీన్ అశ్వత్థామ హ్యాజ్ ఎ స్టోరీ, భైరవ హ్యాజ్ ఎ స్టోరీ, రాయ, సుమతి, ఇలా అన్ని క్యారెక్టర్స్ కి ఒక స్టోరీ ఉంటుంది. అండ్ ఈ మధ్య ప్రతి సినిమాలో వరల్డ్ బిల్డింగ్ అంతా ఒకరి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. బట్ కొన్ని సినిమాలు ఉంటాయి క్యారెక్టర్స్ అన్నింటి చుట్టూ జరిగే వరల్డ్నే వరల్డ్ బిల్డింగ్ లో చూపిస్తుంది. ఇది ఫస్ట్ టైం ఏం కాదు. ప్రీవియస్ గా వర్క్ చేసిన మహానటి తీసుకుంటే సావిత్రి గారి కథని బయోలా చూపించొచ్చు. బట్ ఇంటర్నల్లీ సమంత, వీడి, శంకరయ్య అండ్ ఈవెన్ కమీడియన్ మహేష్ గారికి కూడా ఒక స్టోరీ ఉంటుంది. అందుకే నాకు ఈ వ్యక్తి అంటే ఇష్టం. హీ హ్యాస్ నో కన్ఫ్యూజన్, బట్ హీ హ్యాస్ కన్విక్షన్, క్రియేటివిటీ, క్లారిటీ టువర్డ్స్ హిస్ ప్రొడక్ట్. ఇప్పుడు ద థింగ్స్ విచ్ ఐ డోంట్ లైక్ గురించి డిస్కస్ చేస్తా. ఇది అసలు చెప్పాలని లేదు, కానీ చెప్పాలి. ఎందుకంటే నాకు ఇలాంటి సినిమాలు ఇంకా కావాలి, ఇంకా కావాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ వస్తూనే ఉండాలి, ఒకదాన్ని మించి ఇంకొకటి. సో నాకు నచ్చని పాయింట్స్ చెప్పి ఒక ఫిల్మ్ మేకర్ని హర్ట్ చేయాలని లేదు. సో 1 minute స్కిప్ చేసేని పర్లేదు. ఒకటి, డిఏజింగ్. పచ్చిగా ఎర్రగా ఎన్ని రంగులుంటే అన్ని రంగులుగా చెప్తున్నా నాకు నచ్చలేదు మామ. ఇలా అనకూడదు కానీ అశ్వత్థామ గారి మూతి ఏప్స్ కింగ్డమ్లో ఉండే కోతిలా ఉంటుంది. అంత మాట అన్నావేంటి బ్రో అనకండి. ఏమో నాకు మాత్రం అలానే అనిపించింది ఆయన మాట్లాడేటప్పుడు గట్ట. దీని బదులు డూప్ టెక్నిక్ వాడుండొచ్చు, లేదా ఫేషియల్ ఫీచర్ మార్ఫ్ చేయొచ్చు. అంటే 600 crores హ్యాండ్స్ లో ఉన్నప్పుడు కొన్ని చోట్ల రిస్క్ తీసుకోకూడదు కదా. ఇంకా కొండన్న సౌండ్ డిజైనర్స్, కొండన్న వాయిస్ ని బీజిఎం పెంచేసి ఎంత ట్యూన్ చేసి కవర్ చేయడానికి చూసినా తెలిసిపోతుంది. అర్జునుడు తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడిస్తున్నాడు, తెలిసిపోతుంది అక్కడ. అదండి కృష్ణ, తన అస్త్రానికి నా రథం 2 అడుగులు మాత్రమే వెళ్ళింది. అండ్ ఫైనల్ వన్, సాంగ్స్. ఆ మూవీలో ఆ థీమ్ సాంగ్ వదిలేస్తే ఆ ఉన్నది ఒకే ఒక్క కాంప్లెక్స్ సాంగ్, అది కూడా పెద్దగా ఎక్కలేదు మామ. బట్ బీజిఎం మాత్రం కిరాక్ ఉంటుంది, ఎస్పెషల్లీ దీపిక పడుకునే ఆ ఫైర్ నుంచి నడుచుకొని వచ్చేటప్పుడు. అండ్ దీస్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ ఫ్రమ్ మై సైడ్. చెప్పడం మర్చిపోయా, ఐ విట్నెస్డ్ వింటేజ్ డార్లింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇది చాలు మామ. డార్లింగ్ లోని ఒక యాక్టర్ ని చూసి ఎన్ని రోజులు అవుతుంది. బాహుబలి తర్వాత ఒక రేంజ్ వచ్చాక హై బడ్జెట్ వల్ల వచ్చిన స్టార్డమ్ వల్ల చచ్చిపోయిన ఒక యాక్టర్ ని తిరిగి బ్రతికించారు నాగమామ. ఒక హై బడ్జెట్ ఫిల్మ్ లో కూడా యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్ భైరవది. అండ్ డార్లింగ్ కోసం పుట్టిందే ఈ రోల్. అయినా నేను చెప్పాలా ఏంటి, అది బాడీ కాదు 6 అడుగుల 1.5 అంగుళాల బాక్స్ ఆఫీస్ అని. బాడీ అంటే గుర్తొచ్చింది, రే కౌశిక్ గా ఆ జిమ్ అంటే ట్రైనర్ నేను రావద్దంటున్నాడు ఏంట్రా? అదేంటి, వాడు మొన్న రమ్మంటేనేగా నేను నిన్న వెళ్ళింది. అప్పుడెందుకు రమ్మన్నాడు, ఇప్పుడెందుకు వద్దంటున్నాడు? పిలిచి పరువు తీయటానిక? అదేగా, అప్పుడెందుకు రమ్మన్నాడు? ఆంటీని చూడటానికే కాదా? ఆంటీలా? అండ్ ఫైనల్లీ దట్స్ ఇట్ ముత్యాలు. ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళి కూడా రాదే. ముత్యాలు, కౌశిక్ గడ్ చిన్న పని మీద బయటికి వెళ్ళాడు. ఈలోపు మీకు ఈ వీడియో నచ్చుంటే తెలుసుగా, కామెంట్ బాక్స్ మొత్తం మీ తెల్ల మనసుతో నింపేయండి. అంటే అదే వైట్ హార్ట్స్. ఓకే, దిస్ ఇస్ బీసీ షైనింగ్ ఆఫ్. బాయ్. దానికి అర్జునుడు, ఏంటి కృష్ణ అలా అంటావు? కర్ణుడి కన్నా నేను గొప్పవాడిని కాదా? కర్ణుడు వేసిన అస్త్రాలకి నా రథం 2 అడుగులు మాత్రమే వెనక్కి వెళ్ళింది, కానీ నేను వేసిన అస్త్రాలకి కర్ణుడి రథం 8 అడుగులు వెనక్కి వెళ్ళింది. నువ్వు అది గమనించలేదా అని అడిగాడు. దానికి కృష్ణుడు, కర్ణుడి రథం 8 అడుగులు వెనక్కి వెళ్ళినప్పుడు తన రథం మీద కేవలం మనుషులైన కర్ణుడు, శల్యుడు మాత్రం ఉన్నారు, కానీ నీ రథం మీద నువ్వు, సాక్షాత్ శ్రీ మహావిష్ణు అవతారమైన నేను, ఈ రథం జెండా పైన అత్యంత బలవంతుడైన హనుమంతుడు ఉన్నారు. ఇంతమంది ఉన్నా సరే 2 అడుగులు వెనక్కి వెళ్ళిందంటే అది కర్ణుడి రథం వెనక్కి వెళ్ళిన 8 అడుగుల కన్నా ఇది 100 రెట్లు ఎక్కువ. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో కర్ణుడు ఎంత శక్తివంతుడో.